తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు రాజా సింగ్ చెప్పారు. తనలాగే బీజేపీలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఒకవేళ వస్తే ఢిల్లీ వెళ్లి అంతా వివరించి తిరిగి పార్టీలోకి వెళ్తానని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని అంటున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 5 రోజుల పాటు ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తుంది. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఆయనతో మనతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సమావేశాలకు మీరు హాజరు కాబోతున్నారా? అంటే సమావేశంకైతే 100% మేము హాజరవుతాము. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అడిగేది ఏంటంటే, ఇంత తొందర ఎందుకు పడ్డారు? ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంకి వెళ్ళాలి, గణేష్ మండపాలకి పోయి పూజ చేయాలి. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే గారు మా మండపాలకి రావాలి, మేము అన్నదానం పెట్టుకుంటున్నాం దానికి రావాలని చాలామంది ఆశపడతారు. కానీ ఈ సమయంలో జస్ట్ రాజకీయ లబ్ధి గురించి ఈ మీరు అసెంబ్లీ సెషన్ పెట్టినారు అని నేను అనుకుంటున్నా. అసెంబ్లీ అయితే 100% మేము అటెండ్ అవుతాం. కానీ ఈ గణేష్ పండుగ తర్వాత కూడా పెట్టుకోవచ్చు, చాలా ఫ్రీ టైం ఉండేది. కానీ ఇది దేని గురించి ఇంత సడన్గా మీరు పెట్టినారు, అసెంబ్లీ సాక్షిగానే మీరు సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా కాళేశ్వరం గురించి అడుగుతున్నారు. కాళేశ్వరం పైన కరెక్ట్ ఎంక్వైరీ చేపియాలి అని మీ మనసులో లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ కరెక్ట్ ఎంక్వైరీ చేపించి బీఆర్ఎస్ పైన యాక్షన్ తీసుకోవాలి మీరు అనుకుంటే ఎప్పుడో తీసుకోలేదు. ఎప్పుడో దీనిపైన కరప్షన్ జరిగింది అందరికీ తెలుసు. ఎప్పుడో దీంట్లో కరప్షన్లో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళకి జైల్లో పాటు వేసేది. కానీ జస్ట్ షోపుటప్ ఏది కాళేశ్వరం పైన ఎంక్వైరీ అది ఇది జస్ట్ షోపుటప్ జరుగుతుంది. ఒకవేళ కరెక్ట్ ఎంక్వైరీ మీరు చేపియాలనుకుంటే సిబిఐకి ఇవ్వండి. మా పెద్దలు చాలా వరకు రాజకీయ నేతలు కూడా ఇదే చెప్తున్నారు కదా, భయ్ మీ పైన విశ్వాసం లేదు, బ్లాక్మెయిల్ చేసి మీరు కూడా కమిషన్ తినేస్తే ఇట్లాంటివి కూడా కొన్ని అంశాలు వస్తుంది. అందుకోసం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే 100% దీంట్లో కరప్షన్ జరిగింది అందరికీ తెలుసు. ఎవరెవరు కరప్షన్ చేసినారో అందరు కూడా జరిగి పక్కకి వెళ్తారు. ఇంకా బీసీ రిజర్వేషన్ గురించి మీరు అడుగుతున్నారు. 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. గుడ్, చాలా మంచిది. కానీ ఆ 10% ముస్లిం వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ మైనారిటీ వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ మీరు ఇస్తున్నారు. మళ్ళా మా బీసీ కోటా నుంచి 42% మీరు ఇస్తా అంటున్నారు. మళ్ళీ దాని నుంచి మీరు 10% ముస్లిం వాళ్ళకి ఇస్తారంటే 100% దానికి మేము విత్తరంగానే మేము మాట్లాడతాం. మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. మీ పార్టీ నేతలు మీరు బీజేపీలో లేరంటున్నారు. మీరు ఏ హోదాలో అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు? ఇప్పుడు నేను ఇండిపెండెంట్ కదా, ఎందుకంటే ఆల్రెడీ నేను రాజీనామా ఇచ్చినాను, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్. ఒక్కప్పుడు నేను ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ మా స్టేట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ రావాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే అసెంబ్లీ సెషన్ అయిపోయే వరకు కూడా పర్మిషన్ ఇచ్చేది లేకుండే. మేము ఎన్నోసార్లు కూడా చెప్పినాం, కనీసం ఒక టీం పెట్టండి, అందరికీ మార్గదర్శనం చేయండి, అసలు ఏ అంశం పైన ఏమేమి మాట్లాడాలని కూడా చాలాసార్లు చెప్తే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు మాకు ఫుల్ ఫ్రీడమ్. అసెంబ్లీలో మాకు అవకాశం ఇస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇష్యూలో మేము మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఇండిపెండెంట్ గానే హాజరవబోతున్నాను. ఇప్పుడు తనకు ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చింది కాబట్టి ఇటు ప్రభుత్వాన్ని ఇతర అంశాలను సమావేదికగా లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్టు రాజ్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.